ఓకే భయ్య, చూసారు కదా టీవీఎస్ అపాచీ 4Vకి ఏదైతే ఉందో హ్యాండిల్ ఎక్స్టెన్షన్ అంటే హ్యాండిల్ అనేది ఒక 2 ఇంచ్ పైకి రావాలి. ఇప్పుడు 2 ఇంచ్ పైకి రావాలంటే కేబుల్స్ అదేవిధంగా డిస్క్ పైపు ఈ కేబుల్స్ అనేది కరెక్ట్గా సూట్ అవుతాయి లేదా అసలు ఫిట్ చేసుకుంటే ఎలా ఫిట్ చేసుకోవాలి, అది ఫిట్ చేసుకునే ముందర అసలు కస్టమర్ దీన్ని ఏమనుకొని బుక్ చేసుకొని తెప్పించాడు, ఇప్పుడు కస్టమర్ ఫీల్ అనేది ఎలా ఉంది అనే కొన్ని విషయాలు అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు భయ్య, ఎందుకంటే అలా కిందగా నేను చెప్పడం ఎందుకు భయ్య, కస్టమర్ విషయంలో ఒకటి మీకు చెప్పిస్తాను, చూద్దామా, లెట్స్ గో. ఓకే భయ్య, చూడండి ఏదైతే ఈ టీవీఎస్ అపాచీ అనేది యాక్చువల్గా హ్యాండిల్ డౌన్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే చెయ్యిలు పెయిన్ వస్తుంటుంది, ఒక చెయ్యిలు పెయిన్ వస్తుంటుంది, అదేవిధంగా బ్యాక్ పెయిన్ కానీ వస్తుందంట. ఇప్పుడు టోటల్గా ఏదైతే ఉందో ఈ హ్యాండిల్ ఎక్స్టెన్షన్ అనేది అసలు ఎలా ఫిట్ చేసాం, దీంట్లో కానీ చూసుకుంటే జస్ట్ ఓన్లీ క్లచ్ కేబుల్ ఒకటే చేంజ్ అవుద్ది. ఆ క్లచ్ కేబుల్ ఆల్టరేషన్ అసలు టోటల్గా దీని ఫిట్టింగ్ అనేది ఏందో మీకు స్టెప్ బై స్టెప్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అసలు చాలామంది ఏంటంటే టీవీఎస్ అపాచీ విషయంలో ఇలా ఎక్స్టెన్షన్ హ్యాండిల్ వేయడానికి మెయిన్ కారణం ఏందో అసలు బండి కదా ఉన్నాడు, ఆయన గురించి అయితే మనం ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి సార్, అసలు ఈ ఎక్స్టెన్షన్ హ్యాండిల్ అనేది యూజ్ చేయడానికి కారణం ఏంది మెయిన్? నమస్తే అండి, నా పేరు శరత్ బాబు, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా జాబ్ ఏంటంటే సేల్స్ ప్రొఫెషన్లో ఉంటాను. నేను డైలీ 60-80 ఒక్కొక్కసారి 120 కిలోమీటర్స్ కానీ తిరుగుతుంటాను. సో బేసికలీ నేను బైకర్ని. నాకేంటంటే బ్యాక్ పెయిన్ రావడం మొదలెట్టింది, హ్యాండ్స్ కానీ పెయిన్ రావడం మొదలెట్టింది. ఇది ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి చూస్తే నాకు ఇది కనిపించింది. హ్యాండిల్ బార్ రైజర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, కానీ ఇందులో టెక్నికాలిటీస్ కానీ చాలా ఉన్నాయి. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే హైదరాబాద్లో నాట్ అట్ ఆల్ హ్యాపీ. హైదరాబాద్లో ఎవరికైనా చేయలేరు, ఎవరికి కానీ తెలియదు. అందుకే హైదరాబాద్ నుంచి ఇంత దూరం నా బైక్లోనే ఇక్కడికి వచ్చి ఇందాక చేసుకున్నాను. సో మీకు బ్యాక్ పెయిన్ అవాయిడ్ చేసుకోవాలి, చేతులు నొప్పులు అనేది రాకుండా ఉండాలనేసి అంటే బెటర్ ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఈయన దగ్గరకు వస్తే హీ విల్ గైడ్ యూ. మొత్తము విత్ ఇన్ థింగ్ లోపల అయిపోతుంది, విత్ ఇన్ ద టైం లోపల అయిపోతుంది. సరే సార్, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అసలు బాడీలో వచ్చే పెయిన్స్ ఏంది, ఏమేమి పెయిన్స్? ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇది ట్రాఫిక్లో తిరగడానికి కంఫర్ట్ ఇస్తుంది, లాంగ్ రైడ్స్కి వెళ్ళడానికి కంఫర్ట్ ఇస్తుంది. నేను నిన్న వచ్చాను, హైదరాబాద్ నుంచి వచ్చాను. 200 కిలోమీటర్స్ దాటగానే నాకు బ్యాక్ పెయిన్ రావడం, చాలా విపరీతమైన పెయిన్ వచ్చేసింది. నాకు హ్యాండ్ పెయిన్స్ కానీ చాలా విపరీతంగా వచ్చింది. బట్ ఈ ఐటమ్ గురించి నాకు తెలుసు, హ్యాండిల్ బార్ రైజర్స్ అనేసి అంటారు. బట్ ఫిక్స్ చేసుకోవాలంటే దీని మీద అవగాహన ఉండాలి, దీని టెక్నికాలిటీస్ కానీ తెలియాలి. సో నేను మీ దగ్గరకు వచ్చాను. ఓకే భయ్య, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మన హ్యాండిల్ ఉందో, మన హ్యాండిల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఈ ఎక్స్టెన్షన్ అనేది మీకు ఎక్కడ సార్, అమెజాన్లో అయితే మీకు పైన స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఏదైతే తెప్పించుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏదైతే ఈ హ్యాండిల్ అనేది పైకి తీసిన తర్వాత ఈ హ్యాండిల్ పైకి తీయగానే కొన్ని పనులు చేయాలి. ఏవే పనులు చేయాలి, ఏదైతే ఈ క్లచ్ కేబుల్ కనెక్షన్ ఉందో క్లచ్ కేబుల్ కనెక్షన్ అనేది ఇక్కడ రిమూవ్ చేయండి. ఓకేనా, రిమూవ్ చేసిన తర్వాత దాని ప్రాసెస్ కానీ చెప్తాను, అంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను మీకు, వెనక ముందు కాకుండా. క్లచ్ కేబుల్ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ చేయండి. అదేవిధంగా ఏదైతే ఎక్సలరేటర్ కేబుల్ ఉందో ఎక్సలరేటర్ కేబుల్ కనెక్షన్ కానీ ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ చేయండి, ఎందుకంటే కేబుల్ అనేది పైకి రావాలి. తర్వాత ప్రాసెస్ కానీ మీకు చెప్తాను. ఇప్పుడు ఎక్సలరేటర్ కేబుల్ అదేవిధంగా ఈ కేబుల్ కానీ తీశారు. ఇంకా నెక్స్ట్ వస్తే ఫ్రంట్ హెడ్లైట్ కింద డిస్క్ పైప్ వస్తుంది. ఏదైతే ఈ పైప్ ఉందో ఈ పైప్ రబ్బర్ అనేది దీంట్లో సీటింగ్ అయింది. దీంట్లో సీటింగ్ అయినప్పుడు మనకి ఏదైతే హ్యాండిల్ పైకి లేయగానే మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పైప్ అయితే సరిపోదు. ఈ పైప్ కానీ అలాగే వదిలేమంటే పైప్ డ్యామేజ్ అయిపోద్ది. అందుకని ఏదైతే సీటింగ్ ఉందో ఈ సీటింగ్ నుంచి దీన్ని తీసేసి ఒకేసారి క్లాంప్ దీన్ని బిగించింది, ఒక పని అయిపోద్ది. ఎందుకంటే ఈ పైప్ అనేది పక్క చేసిందంటే మనకి పైప్ ఫ్రీగా ఉంటుంది. ఈ క్లాంప్ దీన్ని ఫిట్ చేసింది, ఈ క్లాంప్లో కానీ పైప్ ఉందంటే పైప్ డ్యామేజ్ వస్తుంది. ఏడకు ఒక పని అయిపోయింది, ఇది తీసామా బిగించామనికి అయిపోయింది అంతే, ఇంకా ఇక్కడ వచ్చే పని లేదు. ఓకే భయ్య, ఆ కేబుల్ తీసిన తర్వాత నెక్స్ట్ ఈ పైప్ అనేది మనకి ఇక్కడ కానీ ఫ్రీగా వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అవన్నీ లూజ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఈ హ్యాండ్లు కొద్దిగా పైకి లేపుకొని ఏదైతే ఈ ఎక్స్టెన్షన్ ఉన్నాయో ఈ ఎక్స్టెన్షన్ అనేది దీని లోపలికి అయితే సీటింగ్ చేయాలి. ఏదైతే ఈ ముందర కాడున్న బోల్ట్ అయితే ఏదవుతుందో ఈ బోల్ట్ అనేది మీడియంగా అంటే ఆల్మోస్ట్ ఒక 80% 75% అనేది టైట్ చేసేయాలి. ఈ బోల్ట్ టైట్ చేసిన తర్వాత ఈ బోల్ట్ ఏదైతుందో ఈ బోల్ట్కి ఎగ్జాక్ట్గా ఈ ఎల్లంకి బోల్ట్ అనేది స్ట్రైట్ వస్తుంది. అప్పుడు కరెక్ట్గా ఈ ఎల్లంకి బోల్ట్కి స్ట్రైట్ పెట్టుకొని దీన్ని ఫుల్ టైట్ చేసుకోవాలి. ఒక బోల్ట్కి ఏంటంటే 2 బోల్ట్ కరెక్ట్గా లెవెల్కి రాదు, ఒక బోల్ట్ కరెక్ట్గా వస్తుంది. అందుకని ఒక బోల్ట్ ఈ బోల్ట్ 70% టైట్ చేసి ఈ బోల్ట్ కాంటే లెవెల్ అంటే మీరు ఇక్కడ కానీ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ చూసారా, ఈ గ్యాప్ ఉంది మనకి అటుపక్క చూసుకుంటే దీనికంటే ఎక్కువ ఇది టైట్ చేస్తున్నాం. ఎందుకని ఇది టైట్ చేసానికి అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ అందుకని దీన్ని ఎక్కువ టైట్ చేసాం. దీన్ని మనం ఫుల్ టైట్ చేసుకుంటే అప్పుడు ఏదైతే ఈ ఎక్స్టెన్షన్ ఉన్నాయో ఈ అనేది గట్టిగా అయితే పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ ఫిట్ చేసేసింది, ఈ ఫిట్ చేసిన తర్వాత స్ట్రైట్ పెట్టుకుని ఈ ఎల్లంకి బోల్ట్తో దీన్ని టైట్ చేస్తే ఏదైతే ఫిట్ అయిపోతుంది. తర్వాత ఏదైతే దీని లోపల బుష్లు వస్తాయి ఈ బుష్లు అనేది కరెక్ట్గా దీన్ని సీటింగ్ చేసుకోండి. ముందుగానే
ఓకేనా. దీనికి సీటింగ్ చేసుకోండి. దీనికి సీటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్ దీని మీద పెట్టేసి ఇంకా హ్యాండ్ పొజిషన్ చూసుకోండి. అంటే వెనక్కి ఎంత రావాలా, ముందరకి ఎంత పోవాలి, అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం సెంటర్ చూసుకొని ఈ బోల్డ్ అయితే టైట్ చేసింది. ఓకే, ఏడకైతే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అయిపోయింది, అంటే హ్యాండ్ ఫిట్ చేసాం. ఇప్పుడు ఏదైతే ఈ క్లచ్ కనెక్షన్ తీసినాం అదేవిధంగా ఈ యాక్సిలరేటర్ కనెక్షన్ తీసినాం. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ముందర డిస్క్ పైప్ సంగతి మీకు ముందుగానే చెప్పేశాను. ఇప్పుడు ఫస్ట్ ఈ క్లచ్ కేబుల్ సంగతి అయితే చెప్తాను మీకు. ఏదైతే ఈ బండిలో వచ్చే క్లచ్ కేబుల్ ఉందో క్లచ్ కేబుల్ అనేది ఎగ్జాక్ట్గా సెట్ కాదు, ఎందుకంటే కేబుల్ అనేది పొట్టు వస్తుంది. అటని చెప్పేసి మీరు స్పెండర్ తెచ్చేసారంటే స్పెండర్ అనేది ఇంకా పొడుగు వస్తుంది. గ్లామర్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోద్ది, కానీ ఏదైతే ఈ బెండింగ్ ఉందో ఈ ఒరిజినాలిటీ రాదు దేంట్లో, గ్లామర్లో. అయినా సరే గ్లామర్లో ఒక పాయింట్ కేబుల్ పొడుగు ఉంటుంది. ఆ కేబుల్ పొడుగు ఉండడం వల్ల ఏదైతే ఈ మడ్గాడ్ ఉందో మడ్గాడ్ అనేది ఇక్కడ తగులుతూ ఉంటుంది కేబుల్. ఓకే, ఇప్పుడు వద్దు, మనకి ఏదైతే షైన్ బండి కేబుల్ ఉందో షైన్ బండి కేబుల్ అనేది తీసుకొచ్చుకోండి. కేబుల్ తీసుకొచ్చుకుని ఎగ్జాక్ట్గా మనకి పాత కేబుల్ అయితే ఏ పొజిషన్ ఉందో అదే పొజిషన్ నుంచి లాక్కోండి. అదే పొజిషన్ నుంచి లాక్కున్న తర్వాత మనకి షైన్ వెహికల్కి వచ్చేటప్పటికి ఏదైతే ఇన్నర్ ఉందో ఈ ఇన్నర్ అనేది లాంగ్ వస్తుంది. ఓకే, ఇన్నర్ లాంగ్ వస్తుంది. ఈ విధంగా నట్ లాక్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ క్యామ్ అనేది ముందరకు నెట్టి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత వైర్ అనేది కట్ చేసేసేయండి. ఓకే, వైర్ కట్ చేసి ఏదైతే లాక్ బోల్ట్ ఉందో అది ఈ రబ్బర్ బోల్ట్ ఎక్కించుకోండి. ఎందుకంటే చూసేదానికి ఒరిజినాలిటీగా ఉంటుంది, అంటే ఎవరో చేశారు అనుకుంటా ఒక జెన్యున్గా చేసిన వ్యక్తి చేసేలా ఉంటుంది. ఇది రబ్బర్ బోల్ట్ ఎక్కించుకొని ఏదైతే ఈ లాక్ బోల్ట్ ఉందో ఈ లాక్ బోల్ట్ అనేది ఎక్కించండి. ఎంత వైర్ కట్ చేస్తారు, ఈ ముక్కను చూసారా, ఇంత వైర్ అనేది కటింగ్ అవ్వాలి. మీరు ముందుగా ఇందాక చూపించాక మీకు ఎగ్జాక్ట్గా ఈ క్యామ్ అనేది ముందర నెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా కట్ చేసుకొని ఏదైతే లాక్ బోల్ట్ ఉందో ఈ లాక్ బోల్ట్ అనేది ఇక్కడ వేసేసేయండి. మీకు ఎలాంటి కంప్లైంట్ ఉండదు, అంటే మనకి చేతకు వేరే వేయడం లేదు. ఒరిజినల్ కేబుల్కి మనకి ఇన్నర్ లెంత్ పెరిగిందని చెప్పేసి ఇక్కడ లాక్ బోల్ట్ వేస్తున్నాం. లాక్ బోల్ట్ కానీ చూడండి ఎగ్జాక్ట్గా మనకి ఏదో ఆల్టరేషన్ చేసినట్టుగా ఉండదు, న్యాచురల్గా ఉంటుంది. ఓకేనా. తర్వాత కానీ చూసుకుంటే మనకి క్లచ్ కానీ ఆపరేటింగ్ చేస్తాం అనుకో, క్లచ్ కానీ ఎగ్జాక్ట్గా చాలా ఫ్రీగా ఉంటుంది. మనకి ఇక్కడ కానీ చూసామంటే నీట్గా మనకి ఇంతకుముందు కేబుల్ కంటే ఇప్పుడు అనేది కొద్దిగా హ్యాండిల్ పైకి వచ్చింది కాబట్టి కేబుల్ అనేది ఇరుక్కోదు కాబట్టి ఇంకా ఫ్రీగా అయిపోద్ది మనకి. ఓకేనా, ఇప్పుడు చూసారా, చూడండి చాలా ఫ్రీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు క్లచ్ మామూలు క్లచ్ కేబుల్ సంగతి అయితే అయిపోయింది. ఈ ఎక్సలేటర్ కేబుల్ అయితే మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎక్సలేటర్ కేబుల్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే హెడ్లైట్ ఉందో ఇక్కడ ఏదైతే ఈ కేబుల్ ఉందో ఇటుపక్క నుంచి ఉంటుంది, ఇంతకుముందు ఇటుపక్క నుంచి ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి ఇటుపక్కేయండి, ఎందుకంటే మనకి కేబుల్ అనేది ఒక పాయింట్ లెంత్ కావాలని ఇటుపక్కన ఉంటే మనకి హ్యాండిల్ తిప్పినప్పుడు బండి బర్రని రేజ్ అయిపోద్ది. అందుకని ఎక్కడున్న కేబుల్ తీసుకొచ్చి ఇక్కడ సీటింగ్ చేయండి, అంటే ఈ స్క్రూకి ఇటుపక్క పడాలి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే సేమ్ టు సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇక్కడ కానీ చూసుకుంటే దీనిపైన నుంచి ఇలా ఉండండి. ఓకేనా. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఈ ట్యాంక్ ఉందో ట్యాంక్ ఓపెన్ చేయండి. ట్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఈ ఎక్సలేటర్ కేబుల్ అనేది ఎక్కడి నుంచి ఉంటుంది, ఏది ఫస్ట్ స్టార్టింగ్ చూడండి, పైన మీకు స్క్రీన్ మీద కనబడుతుంది, ఎక్కడి నుంచి కేబుల్ ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే పైన నుంచి రానండి. ఏది ఎక్కడి నుంచి మీకు పైన కనబడుతుంది చూసారా, ఇక్కడ నుంచి ఏదైతే ట్యాంక్ రబ్బర్ ఉంటుంది లోపల ఆ రబ్బర్ పై నుంచి రానండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అంటారా, అడ్జస్ట్మెంట్ అనేది మొత్తం క్లోజ్ చేసేసండి. చూసారా, అడ్జస్ట్మెంట్ అనేది మొత్తం క్లోజ్ చేసేయండి. ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏదైతే అడ్జస్ట్మెంట్ స్క్రూ ఉందో దీని మీద వచ్చి సీటింగ్ అవ్వాలి. దీని మీద సీటింగ్ ఏంటంటే మనం ఏదైతే తర్వాత మనం బండి అయితే కీ ఆన్ చేసుకొని బండి అయితే స్టార్ట్ చేయండి. ఓకే, బండి స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత మీరు హ్యాండ్లు ఎటు పక్కాలన్నా తిప్పుకోండి. ఓకేనా, లెఫ్ట్ రైట్ తిప్పుకోండి. ఎలాంటి రేసింగ్ కంప్లైంట్ అయితే ఏమి ఉండదు, చాలా ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఎక్సలేటర్ కేబుల్ చేంజ్ చేసిన అవసరం లేదు. జస్ట్ ఏదైతే ఈ డిస్క్ పైప్ ఉందో ఆ క్లాంప్ అనేది కింద రిమూవ్ చేసి ఎక్సలేటర్ కేబుల్ పొజిషన్ చేంజ్ అయ్యింది అంతే. అంటే ఒక రూట్లో నుంచి పోవాల్సింది ఇంకో రూట్లో నుంచి పోవాలి. ఎందుకంటే మనకి ఒరిజినల్ హ్యాండ్ ఉన్నప్పుడు ఏంటంటే రూట్ అనేది సేమ్ రూట్లో పోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం హ్యాండ్ అనేది ఒక పాయింట్ పైకి లేస్తుంది కాబట్టి రూట్ చేంజ్ చేసిన వాళ్ళు ఎలాంటి కంప్లైంట్ లేదు. మనకి కేబుల్ మడత పడుకుని ఉంటుంది. అదేవిధంగా క్లచ్ కేబుల్ ఏదైతే ఉందో క్లచ్ కేబుల్ అనేది మనం షైన్ యూస్ చేయడం లేదంటే ఎగ్జాక్ట్గా కేబుల్ లెంత్ సరిపోతే ఇన్నర్ లెంత్ ఏంటంటే షైన్ కొద్దిగా పొడిగి ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ ఇన్నర్ అనేది కట్ చేసి మనం ఇక్కడ లాక్ బోల్ట్ వేసిన వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకేనా, ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు. దాని గురించి పడుచుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇంకా టోటల్గా చూసుకుంటే మనకి హ్యాండిల్ ఫిట్టింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఒకసారి కస్టమర్ ఫీల్ అంటే ఫస్ట్ ఏదైతే దీన్ని దృష్టిలో పెట్టుకొని కస్టమర్ కొనుక్కొచ్చినాడో ఇప్పుడు బండి ఒక రౌండ్ అయితే వేయించిన తర్వాత కస్టమర్ విషయంలో ఆ మాటలు కానీ తెలుసుకుందాం. ఓకే భయ్య, టోటల్గా అయితే మనకి కస్టమర్ అయితే బండి ట్రయల్ పోయించాడు. ట్రయల్ పోయించిన తర్వాత ఇప్పుడు కస్టమర్ ఒపీనియన్ కానీ ఒకసారి కనుక్కుందాం. సార్ చెప్పండి సార్, కొద్దిగా రండి. ఓకే, రెండు పదాలు, అల్టిమేట్ కంఫర్ట్. బ్యాక్ పెయిన్ అనేది రాదు. లాంగ్ రైడ్స్కి వెళ్ళొచ్చు. ట్రాఫిక్లో ఎన్ని గంటలైనా కానీ ట్రాఫిక్తో ఆడుకోవచ్చు. ఇన్ని రోజులు ట్రాఫిక్ మీతో ఆడుకుంది, ఇప్పుడు మీరు ట్రాఫిక్తో ఆడుకోవచ్చు. అంతమించి ఇంకేం చెప్పలేము. థ్యాంక్స్ హరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎలా. ఓకే భయ్య, టోటల్గా చూసారు కదా మన అపాచీ 4వీక్కి హ్యాండిల్ ఫిట్టింగ్ ఏంటి రేజ్ అవుతుందా.
ప్లే చేయండి, ఎందుకు లేట్, ఎందుకు ఆడియన్స్ వెయిటింగ్, ప్లే చేయి. అప్పుడు మర్చిపోయాను, ఏదైతే ఈ ఎక్సలరేటర్ కేబుల్ రూట్ మార్చిన తర్వాత ఏదైతే ఇక్కడ చూసారా ఈ కటింగ్ మారి ఉంది కదా, ఈ హ్యాండ్ అనేది ఎప్పుడు ఇలా తిప్పి మళ్ళీ ఇలా తిప్పుతాము, ఒక్కోసారి ఇక్కడ ఈ కేబుల్ అనేది ఇక్కడ ఇరుక్కుపోద్ది కింద. ఇప్పుడు ఏం కాలేదు, కానీ ఎప్పుడైనా బై మిస్టేక్ ఒకసారి ఇరుక్కున్నప్పుడు ఏంటంటే కేబుల్ లెంత్ లేదు కాబట్టి ఏదైతే ఇది బాడీ అనేది ఇలా పైకి ఉందో దీన్ని లెవెల్ చేసేసేయండి. సుత్తి ఏదైనా బిట్ రాడ్ పెట్టి ఇది ఏదైతే ఉందో ఈ హైట్ అనేది ఇది బాడీ కాన్ఫిడెంట్ చూడండి. ఎందుకంటే ఈ ఎక్సలరేటర్ కేబుల్ అనేది ఎక్కడికైనా ఇరుక్కుంది అనుకో, ఇప్పుడు ఏడుంది, ఎక్కడికైనా ఇలా ఇరుక్కుందను కేబుల్, అప్పుడు మీకు బండి రేజ్ అయిపోద్ది. ఓకేనా, బండి రేజ్ అయిపోద్ది. అందువల్ల ఇది ఇక్కడ ఇరుక్కోకుండా మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఈ బాడీ ఉందో దీనికి లెవెల్ అతికించండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు దీనికి అతికించండి, ఇక్కడ ఈ స్టెప్లా లేకుండా దీనికి తట్టేసేయండి. బ్రహ్మాండంగా నేను ఒకసారి తట్టి చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు చూడండి మనకి అక్కడ కేబుల్ ఆగద్ది అనే భయం ఏం లేదు. ఇప్పుడు చూడండి, దగ్గర నుంచి చూడండి, ఇప్పుడు అక్కడ కేబుల్ ఎంత కిందకు వచ్చినా సరే మళ్ళీ కేబుల్ పైకి వెళ్ళిపోద్ది. ఎక్కడ కొద్దిగా లైట్గా పెయింట్ పోయింది కదా, పెయింట్ వేయకపోయినా ఏం కాదు, లేదు లైట్గా కొద్దిగా పెయింట్ వేసుకుంటా అంటే వేసుకోండి, ఏం అవసరం లేదు, పెద్దగా ఏం కనబడలేదు. కెమెరాలో ఎలా కనబడుతుంది తెలియదు, కానీ ఎక్కడైతే ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్సలరేటర్ కేబుల్ స్టాప్ చేయదు, అది ప్రశాంతంగా డ్రైవింగ్ చేసుకోవచ్చు. దీని గురించి మనం చెప్పడం ఏంది భయ, అంతా కస్టమర్ చెప్పిన తర్వాత ఇంక మళ్ళీ ఏముంది అది ఛాన్స్. టోటల్గా వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్, నా కామెంట్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో చేసేది మన ఛానల్ అయితే అడపా సపోర్ట్ చేస్తున్నాం భయ. ఇలాంటి ఫిట్ చేసేది పెద్ద సబ్జెక్ట్ కదా, అని కొద్దిగా టాలెంట్ యూస్ చేస్తే చాలు. ఆయన టీఎస్ ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ఆ హ్యాండిల్ ఫిట్టింగ్ కోసంగా వచ్చారంటే ఇది హ్యాట్స్ ఆఫ్ భయ మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమించి చెప్పేదానికి అది ఏం లేదు, అంతమించి ఎక్కువగానే నేను ఎక్కువగానే పొగండి నేను. ఇంకా టోటల్గా కొంతమంది డౌట్ వచ్చింది ఎంత ఛార్జ్ తీసుకున్నాను. 800 రూపీస్ ఛార్జ్ తీసుకున్నాను భయ. మ్యాక్సిమం 2 అవర్స్ మీకు ఇచ్చాను, నేను 2 అవర్స్లో 800 రూపీస్ ఛార్జ్ అని తీసుకుంటాను. అదేవిధంగా ఒక క్లచ్ కేబుల్ కూడా చేంజ్ చేస్తాను. టోటల్గా 1000 రూపీస్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే కొన్ని ట్యాక్స్ గీక్స్ అయితే దాంట్లో ట్యాక్స్ అంటే వైర్ ట్యాగ్లో ఇది యూస్ చేస్తాను. టోటల్గా ఎందుకంటే కొంతమంది ఛార్జ్ అని తీసుకున్నారు, కానీ కొంచెం చెప్పేదాన్ని ట్రై చేయండి అని చెప్పారు కాబట్టి మీకు అది చెప్పాను. మీకు నచ్చింది కదా, బాయ్ బాయ్.